బయలుదేరుచుండగా సత్యనారాయణ స్వామి వారికి ఎదురుగా వచ్చి ఒక సన్యాసి రూపంతో, ఓ ఈ వైశ్యులారా, మీ పడవ ఎందున్న సామానులు ఏమిటి అని ప్రశ్నించను. మదోన్మత్తులైన వారి గారిక పరిహాసము చేసి నవ్వుచు, ఎందులో కడుగుచుంటివి? మా పడవలు ఆకులు అలములు తప్ప మరేమీ లేవు అని చెప్పి అది విన్నటువంటి సన్యాసి అట్లే అగుగాక అని చెప్పి అచ్చట నుండి వెళ్ళిపోయి కొంత దూరంలో నిలిచెను. ఆ యొక్క వైశ్యకుమారుడు దినకృత్యములన్నీ నెరవేర్చుకొని పడవ దగ్గరికి పోగా ధనసంచులకు బదులు ఆకులు అలములే ఉండటం చూసి మూర్చిల్లి కొంతసేపటికి తెలివి పొందిన వాడి దారుణముగా విలపింపసాగాను. అప్పుడు అల్లుడు, మామను చూచి ఏమేడ్చదవు? సన్యాసి శపించినది కావున ఇట్లయినది. ఇప్పుడు ఏం చేయటకైనా అతనికే శక్తి కలదు కావున ఆ సన్యాసిని వెళ్ళి ప్రార్థింపమని చెప్పాను. అప్పుడు వైశ్యకుమారుడు అల్లుడు చెప్పినది నిజమని గ్రహించి పరుగున సన్యాసి వద్దకు పోయి సాష్టాంగ నమస్కారం చేసి, మహాత్మా, అవివేకినైతిని, మీతో పర్యాసంగా మాట్లాడి తిని నా అపరాధములను క్షమించి నా ధనశుద్ధులు మరలా నాకు లభించేనట్లు చేయమని ప్రార్థించను. అంతటా యొక్క సన్యాసి రూపంతో ఉన్నటువంటి స్వామి, అయ్యా, దైవ విధి వలన నీకిట్టి కష్టం సంభవించేనని చెప్పాను. అది విన్నటువంటి ఆ వైశ్యకుమారుడు, బ్రహ్మాది దేవతలు కూడా నీ మాయను తెలుసుకొనలేరు, ఇక నేనెంత వాడను, అజ్ఞానుడను, మూర్ఖుడను అని అనేక విధములుగా ప్రార్థించిన వాడాయను. అంతటా ఆ యొక్క స్వామి చేసిన లీలా సత్యనారాయణ స్వామి ఆ యొక్క వైశ్యకుమారుడు చేసిన దీనాలాపములకు సంతృష్టుడై కోరినదంతా ఇచ్చి అంతర్ధానమయ్యాను. వెంటనే పడవ దగ్గరికి ఎక్కి చూడగా ధనసంచులు అన్నీ యథావిధిగా ఉండేను. సంతోషించి ఆ యొక్క అల్లుడు వైశ్యకుమారుడు మరలా ఆ యొక్క స్వనగరమునకు స్వగృహమునకు బయలుదేరి కొంత దూరంలో పోయిన తర్వాత తమ రాకను భార్యాపుత్రికలకు తెలిపిరమ్మని ఒక సేవకుని పంపెను. ఆ సేవకుడు ఇంటికి వెళ్ళి, అమ్మా లీలావతి, నీ భర్త అల్లునితో కలిసి వచ్చుచున్నారు, పడవ ఇప్పుడు రేవు చేరినదని చెప్పాను. ఆ మాటలు విన్నటువంటి లీలావతి, కళావతి సత్యనారాయణ వ్రతము పూర్తిగా చేసిరి గాని తొందరలో ప్రసాదం పుచ్చుకోవటం మర్చిపోయేది. అందులో సత్యనారాయణ స్వామికి మరలా ఆగ్రహం వచ్చి ధర్మతో సైతంగా షావుకారి అల్లుని పడవను ముంచివేసెను. తీరం నందున్న వారు అది చూచి మిక్కిలి ఆశ్చర్యము చెంది దుఃఖింపసాగి వారందరూ వాటి దుఃఖించుండగా లీలావతి, అయ్యా అల్లుడా, చూస్తుండగానే పడవతో సైతంగా మునిగిపోయితివి కదా, ఇది ఎంతయు సత్యనారాయణ స్వామి మాయే కాదని, వేరొకటి కాదని నాకు శక్తి కొలది భక్తి శ్రద్ధలతో సత్యనారాయణ స్వామిని కొలిచిదనని స్వామికి సాష్టాంగ నమస్కారం చేశాను. అంతటా, పోయి వైశ్యకుమారుడా, నీ కుమార్తె నా వ్రత ప్రసాదమును భుజించకుండా పడవ దగ్గరికి వచ్చినది. ఆమె ఇంటికి పోయి ప్రసాదమును భుజించి మరలా వచ్చినచో అంతయు శుభమొగనని చెప్పాను. అలా ఆకాశం నుండి వినబడిన మాటలు వినిన వెంటనే కళావతి ఇంటికి వెళ్ళి ప్రసాదము తీసుకొని స్వామికి ధ్యానించి సాష్టాంగ నమస్కారం చేసి నదీ తీరంకు వచ్చేసరికి ఆ యొక్క పడవతో సైతంగా ఆ యొక్క కళావతి భర్త పైకి తేలి ఉండెను. అప్పుడు సంతోషించి, తండ్రి ఆలస్యమేలా చేస్తావని ఆ నదీ తీరంని సత్యనారాయణ వ్రతాన్ని ఆచరించరు. బ్రతికున్నత కాలము లీలావతి వైశ్యకుమారుడు కళావతి ఆ యొక్క అల్లుడు సత్యనారాయణ వ్రతాన్ని ఆచరించి పుత్ర పౌత్రికలతో సుఖముగా ఆనందంగా ఉండి అంత్యమున మోక్షమునకెగిన వారైరి. ఎవరైతే ఈ సత్యనారాయణ వ్రతమును భక్తి శ్రద్ధలతో ఆచరించురో వారికి తప్పక సకల దుఃఖముల నుండి విముక్తి పొందురనేను. చతుర్థోధ్యాయ సమాప్త. జయ బోలో రమా సమేత సత్యనారాయణ మహారాజ్కి. చాలు చక్కెర నువ్వే తీసుకొచ్చుకోవాలి.